ఏదో ఒక పద్ధతిలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలకు చేరకుండా చేయాలని మరలా కుట్రలు పొందుతూనే ఉన్నాడు. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి అనేకమైనటువంటి విజయాలు, నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి పేరు మీద ఇంటింటికి తీసుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ప్రజల దృష్టికి, ప్రజల దగ్గరికి చేరకుండా ఉండాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నేర బృందం ప్రతిరోజు ఏదో ఒక అబద్ధపు ప్రచారాల్ని, ఏదో ఒక తప్పుడు ప్రచారాల్ని, ఏదో ఒక వివాదాల్ని సృష్టిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిన్నట కొన్ని విషయాలు జరిగినాయి. నేను వాటి జోలికి వెళ్లకుండానే ముద్రగడ పద్మనాభం జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి కులశిచ్చులో మానసిక వేదంతో మరణించినట్టుగా నాకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత మనం కొన్ని విషయాలు మాట్లాడకూడదు. ఆయన కాపు కులానికి సంబంధించినటువంటి నాయకుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చుకున్నాడు. ఒకప్పుడు మంచి గౌరవం, నాయకుడిగా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి క్షుద్ర రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన పేరు ప్రఖ్యాతులు దిగజారుతూ వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వల్ల ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఆందోళనకు గురై చివరికి పేరు కూడా మార్చుకునేటువంటి పరిస్థితికి, ముద్రగడ పద్మనాభం అని పేరు కూడా మార్చుకునేటువంటి పరిస్థితికి వైసీపీ వాళ్ళు ఆయన్ని దిగజార్చినట్టుగా మనకి కనపడతా ఉంది, లేకపోతే ప్రేరేపించినట్టుగా మనకి కనపడతా ఉంది. ఓకే, అంతటితోటి ఆయన వైసీపీలో కూడా చేరాడు. వైసీపీ రాజకీయాలు కనుక మీరు ఎప్పుడు చూసినా తండ్రిని చంపి తండ్రి లేని పిల్లవాడిని నాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఏడ్చినట్టుగా, లేకపోతే ఒక సంఘటనని క్రియేట్ చేసి ఆ సంఘటనకి ఫలానా వాళ్ళు కారణం అని చెప్పేసి ముద్రేసే విధంగా, ఈ విధంగానే వాళ్ళు రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. మనం అనేక సార్లు మాట్లాడుకున్నట్టుగానే రాజశేఖర్ రెడ్డి మరణంతో సానుభూతి రాజకీయాలు చేశారు ఒకప్పుడు. వివేకానంద రెడ్డి గారిని అత్యంత ఘోరంగా చంపి దానిని చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి రాసి రాజకీయ లబ్ధి పొందారు. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు ఉన్నంతసేపు ఆయన్ని ఏదో ఒక విధంగా పార్టీలోకి లాక్కొచ్చి ఆయన్ని ఏదో ఒక విధంగా ప్రేరేపించి క్షుద్ర రాజకీయాలు చేశారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి క్షుద్ర రాజకీయాల వల్లే ముద్రగడ పద్మనాభం గారు మానసిక వేదనకి, మనోవేదనకి గురై చనిపోయినట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. నేను క్లియర్గా చెప్తా ఉన్నా, నేను ఇప్పుడే చెప్పాను, ఆయన చివరికి ఆయన కులం పేరు కూడా మార్చుకునేంత స్థాయికి వెళ్ళిపోయి వైసీపీలో చేరి అనేకమైనటువంటి అవమానాలు పొందటమే కాకుండా ఈ అంబటి రాంబాబుని, క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తిని, కనీసం సభ్యతా సంస్కారం లేనటువంటి వ్యక్తిని కేవలం బూతులు తిడతాడని, వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తాడని, ఇలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి జాకీలేసి లేపాలనే ప్రయత్నం చేశాడు. అలాంటి వాటిని కూడా ముద్రగడ పద్మనాభం గారు పెద్దగా పట్టించుకున్నట్టు లేడు. కానీ ఇక్కడ ఏదైతే ఒక సంఘటన చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతమైనటువంటి దూషణ, వాళ్ళ కుటుంబ తల్లిగారిని అయినటువంటి ఆమెని తిట్టినటువంటి సంఘటన ఉందో, ఆ సంఘటన ద్వారా అంబటి రాంబాబు ప్రచార పిచ్చి పీక్కెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఇతన్ని ఏ విధంగానైనా కాపు నాయకుడిగా ఎక్స్పోజ్ చేయాలని ప్రయత్నం చేశారు. కాపు టైగర్ అన్నారు, కాపు నాయకుడు అన్నారు, కాపులకి ఈయనే దిక్కు అన్నారు, కాపులకి ఈయనే నాయకుడు అని చెప్పేసి ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఆ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అంబటి రాంబాబు చేష్టలు
పీకుకి వెళ్ళినప్పటి నుంచి ముద్రగడ పద్మనాభం గారు హాస్పిటల్ పాలైపోయారు. కనీసం అప్పుడైనా వీళ్ళు అవి తగ్గించుకున్నారంటే చివరికి ఆయన్నే పంపించి కాపు నాయకుడు అంబటి రాంబాబుని బలవంతంగా చెప్పించినటువంటి పరిస్థితి. దీనికి మనోవేదనకు గురైపోయినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కాపు కులాన్ని, సొంత కులాన్ని వీళ్ళు మాంసాహారులు, తాగుబోతులు, వ్యభిచారులు, వీళ్ళకి అసలు రాజకీయాలు తెలియవు అని చెప్పి మాట్లాడినటువంటి అంబటి కాపు కులానికి ఎట్లా నాయకుడు అవుతాడు? వీళ్ళు రాజకీయాలకు పనికిరారు అని చెప్పేసి నేను ఏ రోజు కూడా కాపు కులానికి నాయకుడిని కాదు అన్నటువంటి రాంబాబుని కాపు కుల నాయకుడిగా ఎట్లా ఎక్స్పోజ్ చేస్తారు? నేను కాపు కులంలో ఎంతో కొంత నాయకుడిగా గుర్తింపు తెచ్చుకొని అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఈ కులాన్ని మొత్తాన్ని సమీకరించినటువంటి నేనుండగానే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత అంబటి రాంబాబు కాపు కుల నాయకుడు, కాపుల్లో హీరో, కాపు టైగర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి ఆయన మనోవేదనకు గురైనట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆ మనోవేదనతోటే ఆయన హాస్పిటల్ పాలయ్యాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏ ఒక్క వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక్కరోజు కూడా వెళ్ళి పరామర్శించలేదు. ఆయన తీవ్రమైనటువంటి వేదనతోటి మరణించినటువంటి పరిస్థితి మనం చూసాం. మళ్ళీ దాన్ని కూడా వివాదంగా మార్చుకుంటా ఉన్నారు. ఈరోజు ఆ పేరు మీద వివాదాలు చేస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, వీళ్ళు ఎన్ని కుయుక్తులు చేసినా కూటమి ప్రభుత్వం యొక్క విజయాలు ప్రజల చెంతకి పోకుండా మానవు. వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఆగదు. అట్లాగే వీళ్ళు సొంత వాళ్ళని చంపటం లేదా చావుకు గురయ్యేటట్టు చేయటం, దానిని సానుభూతి రాజకీయాలుగా మార్చడం అనేది ముద్రగడ పద్మనాభం గారి మరణం తర్వాత పీక్ స్టేజ్కి వెళ్ళినట్టుగా కనపడతా ఉంది. వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారని, అది గమనించి వీళ్ళు మసులుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టిందాక చంద్రబాబు నాయుడు గారు చనిపోయినటువంటి వాళ్ళ దగ్గర కలవటం కూడా ఇష్టపడతలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. చిక్కుమాలినటువంటి రాజకీయాలు. ఆయన మరణం పట్ల మొట్టమొదటిసారిగా సంతాపం వ్యక్తం చేసింది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అనే సంగతి మర్చిపోకూడదు. ఆయన మనోవేదనకి కారణమైనటువంటి వాళ్ళే ఇవాళ సంతాప సభలు పెడతా ఉంటే చాలా ఆవేదన కలుగుతూ ఉంది. ఈ విషయాలు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.